సో గాయస్ ఇప్పుడైతే మనం జువాలజికల్ పార్క్లోకి ఎంట్రీ ఇచ్చేద్దాం. సో ఎంట్రీ ఇచ్చేసాక మిగతా అన్ని యానిమల్స్ అన్నీ చూపించి ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు కలిసి వీడియోలోకి ఎంట్రీ ఇచ్చేద్దాం, వచ్చేయండి. సో ప్రీవియస్గా అయితే నేను 2023లో వచ్చాను. అప్పుడైతే అంత అప్గ్రేడ్ అయితే లేదు. ఇక్కడైతే ఒక సర్కిల్ ఉండే నెహ్రూ జువాలజికల్ పార్క్ అని ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా అప్గ్రేడ్ చేశారు. మొత్తం అయితే చాలా అప్గ్రేడ్ అయిపోయింది. సో ఇదైతే కొత్త అప్డేటెడ్ వర్షన్. పాతప్పుడైతే నార్మల్గా ఒక సర్కిల్ ఉండేది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఉండి నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉండేది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మటుకి బాగా అప్డేట్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. సో ఇప్పుడైతే టికెట్ తీసేసుకుందాం. టికెట్ అనేది ఏంటంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేక ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు. సో మనకి టికెట్ ప్రైస్ అయితే 750 రూపీస్ అయితే పడుతుంది. 7 అడల్ట్స్ ఒక చిల్డ్రన్. 750 రూపీస్ అంటే వెరీ హై కాస్ట్ అంట, చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇక జూ పార్క్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక జూ పార్క్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎలా అయితే సర్కిల్ మీద యానిమల్స్ ఉన్నాయి, ఇంకా అలా అయితే మనం యానిమల్స్ని ఇంకా అలాగే సఫారీని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో మీకైతే మొత్తం పూర్తిగా చూపిస్తాను. సో ఓవరాల్ ఈ జూ మ్యాప్ వచ్చేసరికి మనకి 308 ఏకర్స్ అండ్ 14 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మొత్తం గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మొత్తం ఎటు చూసిన చెట్లే కనిపిస్తున్నాయి. నాకు చాలా బాగుంది, అసలు చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. చూడండి గాయస్, స్టార్టింగ్లోనే క్యూట్ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. వీటి వాకింగ్ స్టైల్ అయితే చాలా కామ్గా ఉంది, చూడడానికి అయితే సూపర్గా ఉంది. మన పల్లెటూరులో ఏ విధంగా అయితే కొండముచ్చులు ఉన్నాయి, ఎక్కడికక్కడ అవే కొండముచ్చులు ఉన్నాయి. మొత్తం డెన్న మట్టికి భలే కట్టారు వాటికి మట్టికి. ఇదైతే జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది, సర్కస్ అయితే చేస్తుంది. మొత్తం చాలా హుషారుగా అయితే ఉంది అది. సో ఇదైతే బేబూను ఆ ఎండవేడికి తట్టుకోలేక మూలన అయితే కూర్చుని మేత అయితే మేసేస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ ఉండే కొంగలే ఉన్నాయి ఎక్కువగా, మొత్తం అవే ఉన్నాయి కొంగలు. క్యాట్ ఫిష్లు కూడా ఉన్నాయి నీళ్ళలో. ఇక్కడైతే ఒక క్యాట్ ఫిష్ చచ్చిపోయి ఉంది. క్యాట్ ఫిష్ చూసారు ఒకటి ఎంత ఉంటుందో. ఇదైతే సర్వల్ క్యాట్ అంట. లోన్ ఎక్కడో ఉందో, మిర్రర్ లోపల కనిపించట్లేదు. అక్కడ కింద పడుకుని ఉన్నాం చూడండి కింద. అసలు జూలో ఒక్క యానిమల్ అంటే ఒక్క యానిమల్ అని దగ్గరగా ఉంటుందేమో అనుకుంటాను. మొత్తం అయితే జూమ్ చేసి అయితే తీయాల్సి వస్తుంది. ప్రతిదీ సమ్మర్ అని చెప్పి మొత్తం చెట్ల కిందకి అయితే వెళ్ళిపోయినాయి. కానీ వైట్ టైగర్ అయితే నిజంగా చాలా క్యూట్గా ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వైట్ టైగర్ అయితే. ఇప్పుడైతే చూడండి వైట్ టైగర్ ఉంది, చూస్తారు చాలా బాగుంది. అసలు ఎంత పెద్దగా ఉంది. అసలు అటు ఇటు తిరుగుతుంది పాపం భోజనం కోసం. ఇదైతే రాయల్ బెంగాల్ టైగర్. చూడండి అక్కడ ఉంది మూలన నీడలో. అది కొంచెం కష్టపడి ఎక్కేద్దరండి టైగర్. మనకైతే జింకలు కనిపిస్తున్నాయి. ఇంకా అలాగే ఇక్కడైతే గిన్నెకోడ్లు కూడా ఉన్నాయి. గిన్నెకోడ్లు అలాగే ఇక్కడ జింకలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఏరియా మొత్తం అయితే మొత్తం జింకలే ఉన్నాయి. మొత్తం జింకలు దుప్పులు అన్నీ ఉన్నాయి. ఇదైతే స్ట్రైప్డ్ హైనా అంట. ప్రశాంతంగా పాపం ఎండగాలికి పొడుగుతుంది. పాపం నేను వచ్చాను లేచింది, మళ్ళీ పొడుగుపోయింది. ఇదైతే బెంగాల్ టైగర్ అంట. అసలు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అసలు చాలా పెద్దగా ఉంది అసలు బెంగాల్ టైగర్. ఇప్పుడైతే మనం చిరుతపులిని చూడబోతున్నాం. మా చిరుతపులి చిరుతపులిని ఇంత దగ్గరగా చూస్తాను అస్సలు అనుకోలేదు. అసలు రైనుని ఇంత దగ్గరగా చూస్తాను అస్సలు అనుకోలేదు. వామ్మో అదేంటి హలుక్కున్నట్టు అట్లా ఉన్నది. అసలు బాబోయ్, దాన్ని చూస్తేనే అసలు మామూలుగా లేదు. అసలు హలుక్కున్నట్టు ఉంది అంతే. 6 ప్యాక్ బాడీ వేసుకుని హలుక్ మాదిరి ఉన్నది. సో వీటిని అయితే పికాక్స్ అంటారంట. వెరైటీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. ఇవి అయితే ఆ ఎండ దెబ్బకి అయితే చల్లగా ప్రశాంతంగా అయితే కూర్చున్నాయి. అక్కడ చూసారంటే అక్కడ ఒక బ్లాక్ స్పాన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక వైట్ స్పాన్ అయితే ఉంది. ఇంకా అక్కడ చూస్తే అయితే లిటరల్ మనకు ఒక చిన్న చిన్న బ్లాక్ స్పాన్ వైట్ స్పాన్ బేబీస్ అయితే ఉన్నాయి. వైట్ స్పాన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం అయితే ఆస్ట్రిచ్ జోన్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే ఆస్ట్రిచ్ చూద్దాం ఎక్కడ ఉందో. ఆస్ట్రిచ్ జోన్లో అయితే ఇక్కడైతే ఆస్ట్రిచ్ ఉందో ఒకటి, మిగతా 2 అయితే లాన్. చూస్తానికి అయితే చాలా పెద్దగా ఉంది అసలు ఆస్ట్రిచ్ అనేది. మన బ్యాక్ సైడ్ చూస్తే మనకైతే ఇక్కడ రైనో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇక్కడైతే మనకైతే చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి.
మంచి విషయం ఏంటంటే పార్క్లో ఫుడ్ కోర్ట్ అనేది బెస్ట్. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే జేబ్రాస్ ఉన్నాయి. వీటిని తెల్లసార్లు గుర్రంగడ అని అంటారంట. జీబ్రా అయితే ఆ సార్లతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ ఎండ దెబ్బకి అయితే అది కూడా రేకుల షెడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి అయితే ఈ షెడ్ కూడా ప్రశాంతంగా అయితే కొంచెం మేస్తుంది. ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. ఫ్లెమింగో, బ్లాక్ స్వాన్, ఫుల్లీ నెక్, స్ట్రోకు, పెయింటెడ్ స్టాకు, గ్రేట్ ఎజెట్, గ్రేట్ వైట్ పీషియన్ అంట. మనకైతే ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి అయితే, చాలా రకాలు అయితే ఉన్నాయి. ఈ పికాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ లోన. ఇదైతే బార్ సింగాహ అంట, ఇంకోటి స్వాంప్ డీర్ అంట. సో అక్కడ ఉన్నాయి, ఫీడ్ అయితే పెడుతున్నారు. కనిపిస్తున్నాయి చూసారా? ఈ ఏంటంటే మొత్తం ఏవి దగ్గరగా లేవు, అన్నీ జూమ్ చేసి మరీ తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఫీడ్ వేస్తున్నారు. కానీ స్వాంప్ డీర్స్ మరి భలే ఉన్నాయి అయితే. ఇదైతే నేను కొత్తగా అంటున్నాను, సాంబార్ డీర్ అంట. సాంబార్ భలే కొత్తగా ఉంది పేరు అయితే. ఇక్కడైతే అయితే చాలా ఉన్నాయి. సాంబార్ డీర్స్ భలే పెట్టారు పేరు, సాంబార్ డీర్. సో ఇక్కడైతే జింకలు ఉన్నాయి. జింకలు ఎప్పుడు బ్రౌన్ కలర్ అట్లాంటివి చూసేవాళ్ళం, కానీ ఇక్కడైతే ఒక వైట్ జింక కూడా ఉంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? సో ఇదంతా మొత్తం జింకలే ఉన్నాయి, ఇదంతా ఏరియా మొత్తం. సో అటు నుంచి చూసి ఇటు మొత్తం జింకలే ఉన్నాయి. కానీ వైట్ జింకను చూడటం అనేది కొంచెం వెరైటీగా ఉంది. సో ఈ పార్క్లో వచ్చేసి ఏంటంటే మనం వెహికల్స్గా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే వెహికల్స్ని ప్రిఫర్ చేస్తే మళ్ళీ మొత్తం మ్యాక్సిమం కవర్ అవ్వం, అంటే మన దగ్గర ఉండి చూడలేము. సో ఇంకెందుకులే అని చెప్పి ఇంకా మేము బైవాక్ మా అయితే స్టార్ట్ అయ్యాం. అయితే కొంచెం చిన్నగా ఉంది. నేనైతే దాని పక్కన ఉంటుంటే మహా అయితే దాని కాళ్ళ దగ్గరికి అయితే రావచ్చు. కానీ దీనికన్నా ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి చిన్న జిరాఫీ అనుకుంటా, ఒకటే ఉంది. మళ్ళీ ఇంకెక్కడ ఏం లేవు. మొత్తం దీని ఏరియా అనుకుంటా. మొత్తం దీనిలాగానే మొత్తం చెట్లు కూడా చాలా బారు చెట్లు పెట్టారు దీనికోసమని. గైస్ ఈ పార్క్లో అయితే కొన్ని యానిమల్స్ని అయితే తీయడం కుదరట్లేదు, ఎందుకంటే మేబీ అయితే గ్లాస్ మిర్రర్స్తో కవర్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ యానిమలే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా నేను కొన్ని తీసాను. ఇంకా వెహికల్ కాకుండా ట్రైన్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో అది టూర్ లాగా మొత్తం పార్క్ అంతా చుట్టి తిరిగేసి వచ్చేది ట్రైన్లో కూర్చుని. కానీ ముసలిని ఇంత దగ్గర నుంచి చూస్తున్నా అస్సలు అనుకోలేదు. వామ్మో, ఈ ముసలి చూడండి అసలు ఎంత ప్రశాంతంగా పడుకుందో. లిటరల్ ఇదైతే చాలా పెద్దగా ఉంది అసలు ముసలి. కానీ నేనైతే ఇంత దగ్గరికి ఇంత క్లోజ్గా చూస్తాను అసలు అనుకోలేదు. అసలు భలే ఉంది అసలు. చూసారా నెత్తి మీద గడ్డిమో పెట్టలేసుకుందో. కానీ అందరిని ఇలా చక్కగా చూస్తుంటే భలే ఉన్నది. చాలా పెద్దగా ఉన్నాయి ఏనుగులు అయితే అసలు. సో ఓవరాల్గా అయితే నేనైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాను. మ్యాక్స్ ప్రతి యానిమల్ని అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు కూడా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సపోర్ట్ నాకు ఇంకా చాలా వ్లాగ్స్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ఇంకా మరి కొత్త వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్ టేక్ కేర్.